వినరా, గడ్డం గిడ్డం బాగా పెంచుకొని జుట్టు పెంచుకొని ఉన్నాను, తిరుపతి వస్తానని. అప్పటికి 5 సార్లు మాల వేసుకున్నాను. 3 సంవత్సరాలు వేసుకునే మాల ఒకే సంవత్సరం వేసుకుంటాను. దేవుడా, నా కుటుంబాన్ని గట్టెక్కించమని మొక్కుబడి చేశాను. అంటే ఇప్పుడు వీడు మాల వేసుకున్నంత మాత్రాన అయ్యప్ప స్వామికో, గుండు కొట్టించుకున్నంత మాత్రాన వెంకటేశ్వర స్వామికో లేని కిరీటాలు వచ్చేస్తాయా? వాళ్ళకేంటి? ఇప్పుడు మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఆధ్యాత్మిక ప్రయాణం తప్ప దేవుణ్ణి ఉద్ధరించడానికే. అంటే ఇది హిందుత్వం అర్థం కాలేదు అసలు వాడికి. ఫిట్ ప్రోకో, నీకు అది నాకు ఇది, నీకు ఇస్తాను, నాకు ఏమిస్తావు నాకు చెప్పు మ్యాటర్, ఇప్పటికిప్పుడే డీల్ అంటున్నాడు. మంచి బుద్ధిని ఇవ్వమని అడగరా దేవుణ్ణి. ఈ కష్టాలు వచ్చినా ఈ కష్టాలను ఎదుర్కొనేంత ధైర్యం సామర్థ్యం నాకు ఇవ్వమని అడగాలి దేవుణ్ణి. మొక్కుబడి చేశాను, నాకు అవ్వలేదు కాబట్టి మతం మారిపోయింది. నా బొచ్చు నా డాష్ గాలు హిందుత్వంలో ఉంటే హిందుత్వానికి అవమానం అసలు ఉండకూడదు. నాకు కొడకలారు మీలాంటి వాళ్ళు అందరూ. అసలు మనిషి జాతిలో పట్టడమే తప్ప అసలు మీరు. మళ్ళీ హిందువులు కడిగిపారు అసలు. ఇలాంటి తుప్పాసిన డాష్ గాలు బయటికి తోలిపారారు అసలు మనమే. ఆ చిన్న చిన్న బిడ్డలకు పిలకలు దేనికి తెలుసా? తిరుపతికి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఇస్తానని. అంతేకాదు చాలా ఉన్నాయి మొక్కుబళ్ళు, చాలా ఉన్నాయి. తెల్లవారుజాము 4 అది శుక్రవారం దినం నా ప్రభు నన్ను దర్శించాడు. ఒక స్వప్నం ద్వారా ఆయన నాతో మాట్లాడి నన్ను దర్శించాడు. ఇప్పుడు మరి గొర్రెలందరికీ కూడా దర్శించాలిగా, వాళ్ళ ఇంట్లో కష్టాలు ఉంటాయిగా. ఇప్పుడు వీడు ఎంతసేపు కూడా హిందూగా ఉన్నప్పుడు వీడి కష్టాలు, ఏడుపులు, కన్నీళ్ళు, పీస వచ్చాడు దర్శించాడు అని చెప్తున్నాడు. మరి గొర్రెలకి ఎందుకు కష్టాలు ఉంటున్నాయి? ఇదే వీడియోలో ఎంతమంది కప్పులు ఉన్నాయి చేయలేకపోయినా చాలామంది చేయలేపారు. మరి వాళ్ళందరికీ ఎందుకు కప్పులు ఉన్నాయి? నేను మెలకువగలిగి లేచి కూర్చుని ఇలాంటి అద్భుత కార్యాన్ని చేయగలిగేది ఎవరు? ఒక అద్భుత కార్యాన్ని నా కళ్ళకు చూపించాడు. అది వివరించడానికి టైం లేదు, అది నా కళ్ళకు చూపించాడు. వీడికి మొత్తం ఆరిపోయి ఒత్తులు ఆరిపోయిన తర్వాత ఇక బతకడానికి వేరే దారి, ఈ పని చేయలేడు. సోమరిపోతి కదా, పందిలాగా తిని దొరలతం తప్ప వేరే పని చేత కదా వీడికి. వీడికి బతకడానికి వేరే గత్యంతరం లేక ఇప్పుడు ఈ పూటకి ఆడికి తిండి దొరకాలంటే ఈ యేసు మనతోటి కనపడింది. ఇక్కడికి వెళ్ళి దొంగ సాక్ష్యాలు చెప్తే, రాత్రి నాకు యేసు వచ్చాడు, కల్లోకి వచ్చాడు అని చెప్తుంటే సాక్ష్యాలు చెప్పిస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు కదా, కనపడుతుంది కదా. మార్కెట్ వ్యాపారం అప్పటికే స్టార్ట్ అయింది కదా. ఈ వ్యాపారం ఏదో బాగుంది కాబట్టి మనం దీన్ని ఎత్తుకుందాం అని రాత్రి బాగా ప్లాన్ చేసుకుని పొద్దున్నే పక్కపాపడు తీసుకుని తయారైపోయాడు. ఇలాంటి కార్యం చేయగలిగే వాళ్ళు ఎవరు? ఒకవేళ వెంకటేశ్వర స్వామి చేస్తాడేమో. కాదు, బ్రహ్మంగారి పూజ చేస్తున్నాను కదా. అవునండి, ద్వాదశాక్షరి మహామంత్రం అని ఒక పెద్ద మంత్రం ఉంది. అసలు ఇది వినండి అసలు మంత్రం చెప్పాడు. ద్వాదశాక్షరి మహామంత్రం అంటే మనందరికీ తెలిసింది ఏంటి? ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇది కదా ద్వాదశాక్షరి మహామంత్రం. ఇదేం చెప్పాడు సరేనండి. 12,008 సార్లు అక్షరం తప్పుకోకుండా. వీడు ద్వాదశ అంటే 12,000 సార్లు అని అర్థం తీసుకున్నాడు వీడు. 12 అక్షరాలు కలిగిన మంత్రం అనే కనీసం కామన్ సెన్స్ లేదు ఈ వేదకే. ఆ గొర్రెలకు అసలు తెలియదు కదా, వాళ్ళు ఓనమాలు తెలియవు. కాబట్టి వీడు ఏం చెప్పినా అబ్బా బాగా చెప్తున్నాడే అనుకుంటున్నారు అంతే. అంకె తప్పుకోకుండా జపిస్తే స్వామి ప్రత్యక్షం అవుతాడంటే ఏంటి 12,008 సార్లు చెప్పిస్తే స్వామి ప్రత్యక్షం? ఎవరు చెప్పింది నీకు? ఏ నా కొడుకు చెప్పాడు నీకు? చెప్పు. ఇప్పుడు 12,008 సార్లు ఒక మంత్రాన్ని చెప్పడం ఏమన్నా ఇంపాసిబుల్, అసాధ్యమా? అలా చెప్తూ పోతే ఎంతమందికి ఆయన దర్శనం ఇవ్వాలి? అంటే వీడు ఎంతసేపు కూడా దేవుని రప్పిద్దాం, మనం డీల్ మాట్లాడుకుందాం, ఇదే మనస్తత్వం. ఎంత చీప్ మెంటాలిటీ అంటే వీడిది. ఇదే బుద్ధి, వంకర బుద్ధి, కుక్క బుద్ధి అంటారు కదా, చిల్లర బుద్ధి, చిల్లర నా డాష్ గడిడు. రుద్రాక్ష దండాలు ఇచ్చుకొని మెళ్ళ వేసుకుని విభూతి రేఖలు ఒంటి నిండా పెట్టుకుని పద్మాసనం వేసుకొని కూర్చొని ఉపవాసం ఉండి కొంగజాపంలాగా పద్మాసనం వేసుకుని కూర్చునేవాడంట. నీ నాటకాలు దేవుడు తెలియదు మరి. నువ్వు పద్మాసనం వేసుకుని కూర్చొని లగెత్తుకుని వచ్చాడానికి ఆయన. నోటితో అంకెలు తేడా వస్తాయేమో అని చెప్పింది రామకోటిలాగా రాసుకుంటా చదవటం రాయటం. ఆ మంత్రం ఎప్పటికి కూడా గుర్తుంది నా. అస్యా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్తోత్రస్య మహామంత్రస్య సిద్ధియోగీశ్వర ఋషిభక్తి చంద్ర పరాం జ్యోతి స్వరూపిణి ఓం దేవత దీం కలకం యమధర్మార్థ కామ మోక్ష పరపురుషార్థ చతురార్థ. అలా పెద్దది. నీకంటే బ్రహ్మానందం బాగా చదివాడు కదా మంత్రాలు. ఆ మోడ అందులో కలపండి. ద్వాదశాక్షరి మంత్రం చెప్తానని నా కొడుకు ఏం చెప్పాడండి వీడు? ఈ నా కొడుకు నేను పెద్ద భక్తి చేశానండి అంటారు. ఈ నా కొడుకు అసలు ఆ భాష ఏందో ట్రైనింగ్లో నేర్పుతారంటే అన్నీ. నేను హిందూగా ఉన్నప్పుడు చాలా భక్తి చేశానండి అంటారు. ఆ పడికట్టు పదాలు చూడండి, మొత్తం ఒక్కటే ట్రైనింగ్ ఉంటుంది సాక్ష్యాలు చెప్పడానికి కూడా. ఈ మంత్రం చెప్పిన మళ్ళీ బాగుంది ఏనండి. అస్యాశ్రీ వీరబ్రహ్మేంద్ర స్తోత్రస్య. అస్యాశ్రీ వీరబ్రహ్మేంద్ర స్తోత్రస్య. అసలు బ్రహ్మంగారి మీద మంత్రాలు ఉన్నాయా? ఎవరు రాశారు బ్రహ్మంగారి మీద మంత్రాలు?
ఒక 400-500 సంవత్సరాల క్రితం కదా ఆయన పుట్టింది. అప్పటికి ఆయన మంత్రాలు ఏ పురాణంలో రాశారు? మహామంత్రస్య అస్య శ్రీ బ్రహ్మానంద బ్రహ్మ ఇది వీర బ్రహ్మేంద్రస్య. నాకు కూడా చిప్పుపోయేలాగా ఉందిరా నీ నా వల్ల కాదయ్యా. సిద్ధి యోగేశ్వర ఋషిమతి సిద్ధి యోగేశ్వర చంద్ర పరాంగి జ్యోతి స్వరూపిణి జ్యోతి స్వరూపిణి. ఓం దేవత ఓం దేవత. భీం తిలకం భీమ్ తిలకం. యమధర్మార్థ కామమో యమధర్మార్థ యమధర్మార్థ అక్కడికి వెళ్ళినా చూసుకుని మొత్తం లెక్కలు చెప్తాడు ఆయన. యమధర్మార్థ కామమోక్ష పరపురుషార్థ చతురార్థ పరపురుషార్థ చతుర్విధ ఫల పురుషార్థ అంటాం కదా. యమధర్మార్థ చతుర్విధ పురుషార్థ. అలా పెద్దది మీ తెలియలే పిల్లలు అంటున్నాడు. తెలుగు భాష మీద ఈయనకున్న అవగాహన తండ్రి పహామంత్రం ఇప్పుడు ఈ మంత్రం చెప్పగానే దేవుడు వచ్చేయాలంట. ఇది ఒక మంత్రం. ఇది చెప్పినప్పుడు దేవుడు రాలి. నేను అలిగా, నేను బొంగమూతి పెట్టుకున్నా, నేను ఏషమాతంలోకి పోతా. నువ్వు అక్కడే ఉండ. నీలాంటి చిల్లర బుద్ధి ఉన్నోడికి ఆ చిల్లర మతమే కరెక్టు. ఆ చిల్లర మతం ఏం చెప్తుంది? నా మతంలోకి రాని వాళ్ళు నేను నరకంలో వేస్తాను అంటాడు. చిల్లర బుద్ధి ఆ దేవుడిది కూడా. సీపు చిల్లరోడు ఈడు. ఆడు కాదు ఈడు, అది ఇది కాదు, ఇదే అది. 12,000 సార్లు జపిస్తే స్వామి కనపడతాడంటే అసలు బాడీ లాంగ్వేజ్ చూడండి. ఈ ఘడియలో నిన్ను కాపాడగలిగిన వాడు నజరేయుడు యేసు. వీడి దగ్గర ఒక అమ్మాయి పనిచేసేది, ఆమె పేరు సలోమి. ఆవిడ ఒక రోగంతో బాధపడదంటే ఆవిడకి దిక్కులేక చచ్చిపోయింది. వీడి దగ్గర బానిసగిరి చేసి 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 ఆ రోగం నయంగాక చచ్చిపోయింది 40 ఏళ్ల వయసులో. అద్భుతాలు చేసేవాడు ఏం బీగుతున్నాడు? పోలీసులు వేసేస్తున్నారు. వీడి దగ్గర పనిచేసిన కృష్ణాన్ని ఎందుకు కాపాడలేకపోయాడు? వీడికి మాత్రం అన్ని అద్భుతాలు జరగాలి. ఈయన కొడుకు ఏది తక్కువైనా ఒప్పుకోలేడు. వీడికి చిన్న కష్టం వస్తే మతం మారిపోతాడు. వీడికి ఇప్పటికైనా సరే, ఇప్పుడు బాగా వీళ్ళందరూ దోచుకుని లక్షల కోట్లు సంపాదించాడు కాబట్టి అక్కడ ఉంటున్నాడు. కానీ అది కనుక ఆ వ్యాపారం దెబ్బతింటే మళ్ళీ వెంటనే పిషానా మార్చేస్తాడు వీడు. చర్చిలో ఒకటి మాత్రం నాకు బాగా నచ్చింది. మనసారా ఏడవటానికి భలే అవకాశం దొరికింది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉన్నోళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఆల్రెడీ చర్చిలో గొర్రెలు ఏడుస్తున్నాయి. వాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి. కలతల మారిమోడు కమ్మలు చేయిస్తే అప్పుల మారిమోడు అమ్ము తిన్నాడంట. వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. ఇప్పుడు నువ్వంటే నేను హిందుత్వంలో ఉన్నాను, నన్ను దేవుళ్ళు ఆదుకోలేదు కాబట్టి నాకు ఏడుపు వచ్చిందని. మరి వాళ్ళు ఎందుకు ఎడుతున్నారు? వాళ్ళని ఎవరు ఉద్ధరించలేదు. మరి మీ పీసై ఏం బాధ్యత తీసుకున్నట్టు? ఆ ఏడుపులో నా ఏడుపులో కలిపేశాను. అల్లుడు కుంటిగాలు చూసి అత్త ఏడుతుంటే ఏడుపులో ఏడుపు రెండో కాలు కూడా చూపిమన్నాడంట. ఇంత చిల్లర బుద్ధి ఉన్నోళ్ళు, ఈ డబుల్ స్టాండర్డ్స్ ఉన్నోళ్ళు అక్కడ పెద్ద పెద్ద పాస్టర్లుగా చాలామంది అవుతున్నారంటే అక్కడున్న వ్యవస్థ, ఆ మతం ఎంత చిల్లరది, ఎంత చీప్ మెంటాలిటీ కలిగిన మతం అది, ఎంత లో ఐక్యూ లెవెల్స్ ఉన్నోళ్ళు ఆ మతంలోకి పోతున్నారు. అందుకే మీరు చూడండి, వాళ్ళ స్కిట్లు, వాళ్ళ డ్రామాలు అన్నీ వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అవుతున్నాయి. అంటే ఇంత లో ఐక్యూ లెవెల్స్తో చలామణిలో ఉన్నటువంటి చిల్లర మతం ప్రపంచంలో ఇది ఒక్కటే. మీకు ఈ చిల్లర బుద్ధి చూస్తే అర్థమైపోద్ది. ఇంత మోసగాళ్ళని ఎంటర్టైన్ చేసే మతం కూడా ఇది ఒక్కటే. పరిణామ క్రమం అంటే కోతి నుంచి మనిషి డెవలప్మెంట్ కదా వాళ్ళకి. మనిషి నుంచి కోతిని చేసేస్తారు వీళ్ళు, అంత డేంజర్గా వీళ్ళు. అందుకే మరి రామసేతు లాంటి ప్రాజెక్ట్ అన్నీ తీసుకొస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.